నేను జాన్సన్ గారు చూసినప్పుడు అదే ఆశ్చర్యపడుతుంటానండి. మా బావ దగ్గర సరే పిలుస్తాడు, రాబాబు స్టూడియోకి రాన్న 1 గంట 2-3 గంటల వరకు కూర్చోబెడతాడు నన్ను. ఎన్నో పాటలు చేశారండి దగ్గర దగ్గర. నాకు తెలిసి ఇప్పుడు అతను పూర్తి చేయలేని పాటలు ఒక 30 పాటలు ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న ముక్కలు అనిపించాడు. బాబు ఈ పాట ఎలా ఉంది, బాబు ఈ పాట ఎలా ఉంది అంటాడు. అన్నీ చాలా బాగుంటాడు. అంటే ఇంకా అది పూర్తి చేయలేదు. ఎన్నో రాత్రులు పడుకోడండి. నేను మధ్యరాత్రుల్లో అప్పుడప్పుడు లేచి 3-4 ఆ టైం కల్లా లేస్తే ఇంకా ఆయన గదిలో నుంచి ఆ శబ్దాలు వినబడుతూనే ఉంటాయి. అంటే అతను ఓవర్ఫ్లో, అంటే నిండు కొండలోంచి ఎలాగైతే నీళ్లు బయటికి ఉబుకుతుంటాయో, దేవుణ్ణి ప్రేమించే వారి మనస్సులో నుంచి ఆ పాటలు, ఆ స్వరాలు, ఆ దేవుని గురించిన మాటలు, ఆలోచనలు ఇవి బయటకు తన్నుకుంటూ వచ్చేస్తుంటాయండి. మరి ఒకనాడు బైబిలులో ప్రధాన గాయకుడు దేవుడి ఇష్టానుసరుడైన కుమారుడు దావీదు. అంటే ఆ రోజు ప్రధాన గాయకుడు ఆయనైతే ఈ తరంలో మనకు ప్రధాన గాయకుడు జాన్సన్ గారు.